సార్ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చినాక జాబ్ క్యాలెండర్స్ మీద స్టూడెంట్స్ విపరీతంగా ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ ఇంకా రివీల్ చేయలేదు. మీరు తొందరపడకండి అనేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. ఓవరాల్ ఏమంటారు? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ దాకా నువ్వు పోతున్నావు. ఇచ్చిన 50,000 రూపాయలు జాబులు ఇచ్చినా అంటున్నాడు. ఆ ఇచ్చినవన్నీ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినవో చెప్పవా అంటే దానికి చెప్పడు. ఆ నోటిఫికేషన్స్ వచ్చింది ఎప్పుడు కేసీఆర్ నోటిఫికేషన్స్. ఆ వచ్చిన ఉద్యోగాలకు సర్టిఫికేట్ ఇచ్చి నేను ఇచ్చిన అంటాను. అంటే ఏంటిది ఇదంతా? అంటే ఎవడో చేసిన పని నా పని అని, ఎవడి బిడ్డనో నా బిడ్డ అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి నెట్టబడ్డాడు పరిపాలన లేక. తన మార్క్ అంటూ ఒక్కటి కూడా లేక ఈ తప్పుడు ప్రచారాన్ని మొదలు పెట్టాడు తప్ప అలా ఏది లేదు. ఆయన చేసిన పని ఒక్కటి కూడా లేదు. రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ చేస్తాం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత డిజైనింగ్ చేస్తాం అనేసి కూడా అంటున్నారు. ఇప్పుడు మీరు చిన్నగా మన తెలంగాణలో సామెత ఉంది, ఈయనోడు పెట్టినోడు 2 పోగులు ఎత్తుకుంటాడు. వాడు డబ్బులు ఎటు ఇచ్చేది కాదు కదా. అందుకని మూసింగ్ చేస్తా అంటాడు, అది చేస్తా అంటాడు. ఇంటి వెనక బంగారం, ఇంటి ముందు బంగారంగా పిల్ల ముడ్డికి మాత్రం షెడ్డి లేదన్నట్టు. అసలు చేయడానికి నువ్వు ఫ్యూచర్ సిటీ అక్కడ అది ఫార్మసీ కోసం అప్పుడు ఆ రోజులలో భూములు తీసుకొచ్చారు. ఆ భూములు తిరిగి వాపసిస్తున్నాను నువ్వు ఎందుకు ఇవ్వలే? మళ్ళీ ఇప్పుడు ఎందుకు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నావు? ఇవన్నీ అబద్ధం చేస్తాలు తప్ప ఆయన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. ఆయన ఇచ్చేది లేదు. ఫ్యూచర్ సిటీ లేదు. పాస్ట్ సిటీని చూపెట్టుకొని ఫ్యూచర్ సిటీని డ్రామా చేయడం తప్ప అది లేనే లేదు. ఈ మూసినేదని అదని ఇదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏం చేయకపోవడం అనేది రేవంత్ రెడ్డి స్టైల్. రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే కేసీఆర్ ఎందుకు బయటికి రావట్లేదు, కేవలం ఎలక్షన్స్ టైంలోనే బయటకు వస్తారు, మొన్న అసెంబ్లీ కూడా 5 నిమిషాలు కూడా ఉండలేదు అనేసి కూడా అంటున్నారు. సోనియా గాంధీ ఎందుకు బయటకు రావట్లేదు? కొన్ని రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు? ఆ రోజు హామీలు ఇచ్చిపోయిన రాహుల్ గాంధీ ఎందుకు రావడం లేదు? 2-3 నెలలు అసలు కనపడకుండా దేశంలోనే ఎక్కడికి పోయినో తెలియకుండా రాహుల్ గాంధీ తిరిగాడు కదా. మరి ఆడున్నాడు ఆయన? మాట్లాడే వాళ్ళకి జవాబు చెప్పరా? అదే హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతుండు. దమ్ముంటే జవాబు చెప్పు. వీళ్ళకి జవాబు చెప్పలేక ఆయన వస్తే మాట్లాడతా నాకు తల కూడా లేదు కానీ తందున్నా అన్నట. అంటే కేసీఆర్ వస్తే అప్పుడు చూద్దాం మనకి అడివి. కేసీఆర్ రాకుండానే పథకాలు అవుతానియా? అంటే కేసీఆర్ రాలేదు కాబట్టి పథకాలు చేయట్లేదా? కేసీఆర్ రాలేదు కాబట్టి నువ్వు హామీలు అమలు చేయట్లేదా? చెప్పు. నువ్వు కేసీఆర్ రాలేదు కాబట్టి నేను చేయలేదని చెప్పు. ఇవన్నీ తప్పుడు మాటలు తప్ప, చేత కాకుండా మాటలు తప్ప మరొకటి కాదు. ఓకే, ఫైనల్ గా సింగిల్ వర్డ్ లో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? పిచ్చోడి చేతిలో రాయే కాదు, ఒక నేరస్తుడి చేతిలో అధికారం ఉంటే ఎంత ఘోరంగా ఉంటుందో అంత ఘోరంగా ఉంది. థ్యాంక్ యూ.